అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ జడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడి జరిగింది. అయితే ఈ పని తన అనుచరులతో మంత్రి రాంప్రసాద్ మద్దతుదారులే చేయించారు అని ఆరోపిస్తున్నారు. దాడి కంటే ముందు మంత్రి ఫోన్ చేసి తన భర్తను చంపేస్తామంటూ బెదిరించారని చెబుతున్నారు రమాదేవి. ఒక వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు దుండగులు. ఇంటి సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు. గర్భవతిగా ఉన్న జడ్పీటీసీ కోడలిపైన కూడా దాడి చేశారని ఆరోపిస్తున్నారు. నేను గుట్టలు మీ కొడుకుని ఇస్తారా మేము సంవిధానం ఇస్తారా అని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసినాడు. కత్తులు కడాలు తీసుకుని కట్టెలు తీసుకొని వచ్చి మా భార్య గేట్ కూడా చాలంటే మా భార్యను కూడా బయటకు చూసుకొని వచ్చి లోపల కొట్టేసి నడకపోయినారు. ఇంట్లో మేము వాకిలు వేసుకున్నాము. ఇంట్లో ఫర్నిచర్ టీవీ అన్ని పనులు కొట్టేసి మా ఆడవాళ్ళను మా కోడలను మా భార్యను నా భార్యను కొట్టేసి బుల్లెట్ బండి కూడా బయట తగలబెట్టేసినారు. బండి పగలు కొట్టినారు. మిమ్మల్ని చంపేసాం రాండి బయటికి అందరూ మాస్కులు వేసుకొని వచ్చి దిగినారు. సరదా వచ్చేసినారు. కత్తులు కట్టాలి ఇంట్లో దూరుకున్నాము వాకిలు వేసుకొని.